ఆ ధేనువు నశించకూడదు. ధేనువును వదిలి నన్ను తిని, నన్ను తినేస్తే నీ కడుపు నిండుతుంది. ధేనువు వశిష్ఠుడికి వెళ్ళిపోతుంది. నా గురువు సంతోషిస్తారు. నా గురు సేవలో నా శరీరం పడిపోతే నాకు బాధ లేదన్నాడు. అంటే నవ్వి సింహం అంది. అది మనుష్య భాషలో మాట్లాడింది, శివానుగ్రహం ఉంది కాబట్టి. అదంది, పిచ్చివాడా, నువ్వు శరీరంతో ఉంటే మళ్ళీ వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటే ఎందరినో రక్షిస్తావు. అటువంటి వాడివి నువ్వే చచ్చిపోతే రక్షించేవాడు ఎవరుంటాడు? పైగా నీకు బిడ్డలు లేరు, రాజ్యానికి వారసులు ఎవరు? అందుకని నీ శరీరాన్ని నువ్వు రక్షించుకుని ఈ గోవుని నాకు వదిలి. వశిష్ఠుడు నిన్నేమండవు, ఎవరిని వాళ్ళు రక్షించుకోవాలి. అందుకని పరమశివుడి యొక్క వరం పొందిన సింహం నేను దాన్ని ఏమీ చేయలేకపోయాను, నా చేయి స్తంభించిందంటే వశిష్ఠుడు ఏమంటాడు? ఏమనడు. కాబట్టి నువ్వు వెళ్ళిపోను. ఆయన అన్నాడు, నువ్వు నాతో ఇంతసేపు మాట్లాడావు, 7 మాటల కన్నా ఎక్కువ మాట్లాడితే అలా మాట్లాడుకున్న వాళ్ళ మధ్య స్నేహం అంకురించింది అంటారు. ఇంతసేపు మాట్లాడావు కదూ, నువ్వు నా శరీరం పోతుంది అంటున్నావు. ఈ శరీరాన్ని నువ్వు పుచ్చుకోకపోతే, ఈ శరీరంతో నేను వెళ్ళిపోతే శరీరం ఉండిపోతుంది. శరీరం పడిపోయినా కొన్ని వేల సంవత్సరములు అపకీర్తుండిపోతుంది. గురువుగారి సొత్తు కాపాడలేని అధముడు అంటారు. ఈ శరీరం నువ్వు